ఫ్రాక్షన్స్ నేను ఒక స్టిక్తో ఫ్రాక్షన్స్ అనేవి ఏంటని చెప్తున్నాను. ఇది ఒక స్టిక్, ఇది ఇలాంటి స్టిక్ని నేను 3 ఈక్వల్ పార్ట్స్ చేశాను. 3 ఈక్వల్ పార్ట్స్ అంటే ఈ స్టిక్ ఒకటి అనుకోండి, అండ్ ఒకవేళ ఇదే స్టిక్ని నేను 2 ఈక్వల్ పార్ట్స్ చేశాను. అప్పుడు నేను ఏమనగలను ఇక్కడ 2 ఉన్నాయి కదా, అంటే ఇందులో ఒక్క హాఫ్ని ఏమంటాను అంటే 2 ఉన్నాయి, ఇలాంటివి 2 ఉంటే ఒక స్టిక్ కాబట్టి ఇది ఒకటే ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా 1/2 అవుతుంది. సో దీన్ని 1/2 అంటారు. సిమిలర్లీ ఇవి 3 ఉంటే ఒక స్టిక్, ఇలాంటివి 3 ఉన్నాయి. 3 ఉంటే ఒక స్టిక్ కాబట్టి ఒకటి ఉంటే ఎన్ని స్టిక్ల కింద లెక్క, 1/3 కింద లెక్క. ఇవే ఫ్రాక్షన్స్. ఇది 1/3 ఆఫ్ ది స్టిక్, ఇది 1/2 ఆఫ్ ది స్టిక్, ఇది 1. ఇప్పుడు నేను బ్రేక్ చేశాను ఇక్కడ, అంటే ఈ 2 ఈక్వల్ పార్ట్స్ కాదు. ఇప్పుడు ఇది ఈక్వల్ టు మొత్తం 1, కానీ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, ఈ ఒక్కటి ఎంత. సో ఇది ఈక్వల్ టు ఎంత, ఇది మన క్వశ్చన్. అయితే దీనికి ఆన్సర్ ఎలా చెప్పగలం, మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం ఒక పారామీటర్ని బట్టి దాని ఈక్వాలిటీ చెప్తున్నాం, అదే లెంత్. ఎగ్జాంపుల్, దీని లెంత్ నేను ఎల్ అనుకున్నాను అనుకోండి, అప్పుడు దీంతోనే నేను ప్రతిదాన్ని కొలుస్తాను. అప్పుడు ఇలాంటివి 1, 2 అండ్ 3 పెడితే ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఇలాంటివి ఎన్ని పెడితే ఇది అవుతుందో నేను కొలిస్తే సరిపోతుంది. సో నేను దీన్ని కొలుస్తున్నాను, దీని లెంత్ ఎల్ కాబట్టి ఒక ఎల్ అండ్ ఇంకో ఎల్, అంటే ఎల్ ప్లస్ ఎల్ ఈక్వల్ టు 2L, అంటే 2L ఈక్వల్ టు ఈ పార్ట్ అనమాట, ఇది ఏదైతే ఉందో అది. సో ఇక్కడ ఎల్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం, ఇక్కడ ఎల్ అంటే నథింగ్ బట్ 1/3 కాబట్టి 2 ఇంటూ ఎల్ ప్లేస్లో 1/3 పెడతాం. సో ఇట్ ఈస్ 2/3. ఇది 1 వే ఆఫ్ క్యాలిక్యులేషన్. రెండో వే ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇదే సింపుల్ థింగ్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఈ మొత్తం ఎలాగో మనం 1 కదా, ఈ పార్ట్ మనకి ఎంతని తెలుసు, 1/3 అని తెలుసు. సో నేను ఈ పార్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ మొత్తం పార్ట్లో నుంచి ఈ పార్ట్ తీసేస్తేనే కదా ఈ పార్ట్, అదే ఇది. సో నేనేం చేస్తానంటే 1 మైనస్ 1/3 చేస్తాను. సిన్స్ ఇది 1/3 కాబట్టి ఈ పార్ట్ నేను తీసేస్తే మిగిలింది ఇదే. ఆ 1/3 ఈక్వల్ టు 2/3 అయింది. ఇక్కడ సేమ్ ఆన్సర్ వచ్చింది. దీన్నే ఫ్రాక్షన్స్ అంటారు. దట్స్ ఇట్.